ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా బోన్ స్ట్రెంగ్తన్ చాలా మంది బోన్ స్ట్రెంగ్తన్గా లేక ఊరికి పెలిసిపడినట్టు కింద పడగానే ఇరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో మనం బోన్ స్ట్రెంగ్త్గా ఉండాలంటే అసలు ఏం చేయాలి, సో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మ్యామ్ జనరల్గానే కొందరిని చూస్తే ఊరికి ఇట్లా కొంచెం స్లిప్ అయినా కానీ విరిగిపోతూ ఉంటాయి ఎముకలు. సో ఇలా గట్టిగా పడుకున్నా కానీ విరిగిపోతూ ఉంటాయి కూడా. సో ఎందుకు అంత పెళుసుపారిపోతూ ఉన్నాయి, అది ఏమైనా ప్రాబ్లమా? ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే పెలుసుబారిపోవడం అనమాట తొందరగా. ఇప్పుడు ఒకప్పుడు అది 50లో అట్లా ఎదుర్కొనేవాళ్ళు, ఇప్పుడు అది 30లకి వచ్చేసింది. 30 years నుంచి కూడా మనకి డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ వస్తుంది. అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బోన్స్ తయారయ్యేది ఒక్క కాల్షియంతో కాదు. అంటే మనం ఒక్క కాల్షియం వేసుకుంటే బోన్ ఏమి హెల్దీగా అవ్వదు. బోన్ హెల్దీగా ఉండాలంటే మనకి 12 మినరల్స్ కావాలి. ఈ మొత్తం 64 మినరల్స్ ఉంటాయి మన బాడీలో. ఈ 12 మినరల్స్ బోన్కే అవసరం. ఈ 12 మినరల్స్ వస్తేనే ఉంటేనే మన బోన్ హెల్దీగా ఉంటుంది. మనం జనరల్గా ఏమనుకుంటాం, ఏదైనా నొప్పి రాగానే అరిగిపోయినాయి అనగానే లేకపోతే వెంటనే మనం ఇచ్చేసేది ఏంటి, కాల్షియం సప్లిమెంట్. కాల్షియం సప్లిమెంట్ అది ఏదైనా కానీ వేసుకోవడం వల్ల మీ బోన్ హెల్దీగా మారదు. అది ఎన్ని రోజులు వేసుకుంటారు, రెగ్యులర్గా కూడా వేసుకోకూడదు. కొన్ని రోజులు వేసుకోగానే అది ఒక స్టోన్ పౌడర్, అంతే, లైమ్ స్టోన్ పౌడర్, అది కాల్షియం, అది ఒక రాయి వేసుకున్నట్టే లోపల. దానివల్ల టెంపరీగా మీకు ఏదైనా రిలీఫ్ వస్తుందేమో కానీ మీకైతే కాల్షియం రాదు. మన రిపోర్ట్స్లో 1 నెల 2 నెలలు వాడగానే చూపిస్తుంది కాల్షియం ఉన్నట్టు. అవి ఆపిస్తే మళ్ళీ అగైన్ ఉండదు. మనకి 12 మినరల్స్ మనకు ఉంటేనే మన బోన్ హెల్తీగా ఉంటుంది. ఎందులో ఉన్నాయి మనకి 12 మినరల్స్ ఒకేసారి మనకి ఈజీగా రావడానికి అంటే ఉప్పులో ఉంది. ఉప్పు అంటే హిమాలయన్ సాల్ట్లో కూడా 12 మినరల్స్ మనకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సముద్రం ఉప్పులో కూడా అన్ని ప్లేసెస్లో వచ్చే ఉప్పు కన్నా కొన్ని ప్లేసెస్, మనం ఇక్కడ మన దేశంలో అయితే తమిళనాడు దగ్గర ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న ఒక చిన్న ప్లేస్, సముద్ర ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చే ఉప్పులో కూడా 100% మనకి 12 మినరల్స్ దొరుకుతాయి. అది కాకుండా ఫ్రెంచ్ సాల్ట్ అంటాం, కెలిటిక్ సాల్ట్ అంటాం, CELTIC, కెలిటిక్ సాల్ట్. ఇది ఫ్రెంచ్ సాల్ట్. అంటే అక్కడ ఫ్రెంచ్ కంట్రీలో ఒక ప్లేస్లో అక్కడ కూడా ఉప్పు, హ్యాండెడ్ మామూలు ఉప్పే, మీరు పక్కన పెడితే ఏం డిఫరెన్స్ తెలియదు. ఆ మినరల్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా 12 మినరల్స్ వస్తాయి. ఇది మనకి ఆన్లైన్లో అందుబాటులోనే ఉంది. అలాగే మన హిమాలయన్ సాల్ట్లో కూడా అంత 12 రాకపోయినా చాలా వరకు బెస్ట్. మనకు అది అందుబాటులో లేకపోతే ఇది కూడా వాడచ్చు. ఇది ఎలా వాడాలి, వంటల్లో కాదు వాడేది. మనం ఒక క్రిస్టల్ అంటే చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయి కదా, ఒక పలుకు నాలుక మీద పెట్టుకోవాలి. అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ మామూలు నీళ్లు తాగాలి. ఇలా ఎక్కువ ఆస్టియోపోరోసిస్ ఉంది, ఆల్రెడీ ఎముకలు అరిగిపోయినాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు 3 పూట్ల 3 పలుకులు నోట్లో వేసుకుని, అంటే ఒక్క పలికే ఒక్కసారి, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఇలా ఒక నెల రోజులు చేశారు అని అంటే మీకు కావాల్సిన 12 మినరల్స్. ఎందుకంటే మన ఎముక ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనకి బ్రోరాన్ కావాలి, బ్రోమియం కావాలి, తర్వాత సిలికా కావాలి, సిలీనియం కావాలి, సల్ఫర్ కావాలి, పొటాషియం కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, మెగ్నీషియం, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, మెగ్నీషియం కావాలి. ఇలా 12 మినరల్స్ ఉంటేనే మన బోన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి, అసలు మన బోన్ ఎముక ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎంత ఈజీనో, చాలా ఫస్ట్ కెలిటిక్ సాల్ట్ తీసుకోవడం. ఎవరికైతే ఆల్రెడీ ఎముక అరుగుతుంది, నొప్పులు ఉన్న వాళ్ళు, ఎముక అరుగుతుంది అన్న వాళ్ళు, ఒక 50 వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ సాల్ట్ రోజుకి 3 సార్లు 3 పలుకులు కనుక వేసుకుంటే వస్తుంది. ఇంకొకటి, ఎండ కంపల్సరీ తగలాలి మనకి. రోజు కనీసం 15-20 నిమిషాలు ఎండ తగలాలి. ఈ ఎండ తగలేదు కదా అని పొద్దున్నే ఎండలో బాగా వాకింగ్ చేసేసి వచ్చేసి వెంటనే స్నానం చేస్తే మనకి ఎటువంటి విటమిన్ డి కానీ కాల్షియం కానీ బాడీకి అందదు. సోప్తో బాగా రుద్ది స్నానం చేసినా కూడా మీరు అందదు. మనం ఎండ నుంచి వచ్చే కిరణాలు ఈ స్కిన్లో ఉంటాయి, ఆ రేజ్, ఆ కిరణాలు స్కిన్ నుంచి మన బాడీకి వెళ్ళడానికి 2 గంటలు టైం పడుతుంది.
కాబట్టి మీరు ఎండలో కూర్చున్నా, ఎండలో వాకింగ్ చేసినా, ఏం చేసినా కూడా మీరు లోపలికి వచ్చిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత మీరు స్నానం చేయాలి. స్నానం చేస్తే అప్పుడు మీకు విటమిన్ డి అండ్ కాల్షియం కూడా వస్తుంది, బోన్ స్ట్రెంత్గా ఉంటాయి. 3 మనం తినే ఆహారం, గ్రీన్ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా కాల్షియం ఉంటుంది. ఆకుకూరలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, బచ్చల కూర, అన్ని గ్రీన్స్ అనేవి రోజు మనకి ఒకటి ఉండాలి. మనం కుక్ చేసుకుని మనం పాలకూర తింటాము, చుక్కకూర, తోటకూర, గోంగూర, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఆకుకూరలు ఉన్నాయి. ఈ ఆకుకూరలన్నీ చాలా 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 మంచిది. ఇంకా అన్నిటికన్నా మన తినే ఆహారంలో మనకి ఇలా తినగానే కాల్షియం వచ్చేయాలి అని అంటే నల్లేరు. నల్లేరు మనకి ఇప్పుడు వర్షాకాలం, శీతాకాలం బాగా ఉంటుంది, వేసవకాలం దొరకదు. ఎక్కడంటే అక్కడ తాటి చెట్ల మీద అక్కడ బయట పాగుతూ ఉంటుంది, అది ఇంతంత ఉంటుంది. ఆ నల్లేరు కనుక తీసుకొచ్చి చక్కగా పచ్చడి చేసుకున్న దాన్ని కొంచెం ఊరికే పాపాయిని తీసేసి కాస్త వేయించుకొని పచ్చడి చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఏదైనా ఇరిగిపోయినప్పుడు అలాంటప్పుడు కూడా, విరిగినప్పుడు దానికి అతకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ నల్లేరు పచ్చడి కనుక వారానికి 3-4 రోజులు కనుక తింటే తొందరగా అతుక్కుంటుంది. కాబట్టి అలానే తర్వాత బఠానీ, శనగలు, పచ్చి బఠానీ, తర్వాత శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు, ఈ దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆముదంలో ఉంటుంది. మనం ఆముదం చెప్పాం, ఆముదంలో కాల్షియం ఉంటుంది. అంటే అన్నిటిలోనూ కాల్షియం ఉంది, కానీ ఆముదంలో ఉన్న కాల్షియము బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఇందులో కూడా కాల్షియం ఉంది. మనం తినే ఆహారంలో, పాలల్లో ఉంది, బాదంలో ఉంది, అన్నిటిలో ఉంది. కానీ దాంట్లో పూర్తిగా బాడీ తీసుకోదు. కానీ మనం కాల్షియం ఎక్కడ పూర్తిగా బాడీ అబ్జర్వ్ చేస్తుంది అంటే ఆముదంలో. కానీ అలా అని చెప్పి ఆముదం ఎక్కువ తాగకూడదు. ఆముదం ఎక్కువ తాగేమంటే అది డిహైడ్రేషన్ అయిపోతుంది, తర్వాత డయేరియా వచ్చేస్తుంది, మోషన్స్ అయిపోతాయి, ఇవన్నీ అవుతాయి. అంటే దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఆముదం, వంట ఆముదం అంటారు, అందుకే వంటలో వేసుకునేది అనమాట. అంటే మామూలు నూనెలాగా వాడకూడదు దాన్ని, తాలింపుల్లోనూ అట్లాంటివి వేయకూడదు. ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ వేయడం. ఆకుకూర వండుతున్నాం, తోటకూర, గోంగూర, ఏదో ఒకటి వండుతాం కదా, ఆ వండుతున్నప్పుడు అది ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ దాంట్లో వేయడం. ఒకవేళ మన ఇంట్లో నలుగురికి, ఒక 5గురికి వండుతున్నాం అనుకోండి, చిన్న స్పూన్తో, టీ స్పూన్తో 2 స్పూన్లు వేయడం, అది ఉడుకుతుంది అనమాట. అలాగే మనం రొట్టెలు చేస్తూ ఉంటాం, చపాతీ కానీ అలాంటివి చేసినప్పుడు మనం పిండి కలిపేటప్పుడే ఒక రెండు చిన్న స్పూన్తో 2 ఆముదం వేసుకుని పిండి కలుపుకోవడం, సాఫ్ట్గా వస్తుంది, డైజెషన్ బాగుంటుంది. పప్పులో కూడా, పప్పు, ఆకుకూర, మనం పప్పు, టమాటా పప్పు, దోసకాయ ఇలా పెడతాం కదా, పప్పు అన్నీ పెట్టినప్పుడే ఒక 2 స్పూన్స్ పెట్టేసుకోవాలి ముందే. తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు అంటే వండేసిన తర్వాత దాంట్లో కలుపుతున్నారు, అలా కాదు, ఉడుకుతున్నప్పుడే కలుపుకోవాలి. పప్పుకు మంచి రుచి వస్తుంది, అది బాగా ఉడుకుతుంది. అది తింటే ఎవరికైనా పప్పు చాలామందికి అరగట్లేదు అని అంటారు, అలాంటి వాళ్ళకి మంచిగా డైజెషన్ బాగుంటుంది, మనకి కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఆముదాన్ని వంటలో వాడాలి. ఎప్పుడైతే మనం ఆముదాన్ని వంట నుంచి తీసేసామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైనవి. ఎందుకంటే ఒకప్పుడు అసలు ఆముదం అంటే అది ఇంట్లో ఎదిగే పిల్లలున్నా, చంటి పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఆముదం ఇంట్లో ఉండేది. ఆ ఆముదం అనేది ఎందుకు మర్చిపోయామో మనం తెలియదు. కానీ ఇప్పుడు అంటే మనం చెప్పిన తర్వాత చాలామంది ఆముదం వాడుతున్నారు. ఆముదం అంటే నేను చెప్పే అమ్మలాంటిదే, అది మిమ్మల్ని చల్లగా చూస్తుంది అని చెప్పి. ఆముదంలో కూడా కాల్షియం ఉంది, బాడీ అబ్జర్వ్ చేస్తుంది కాల్షియం. సో మనం హెల్దీగా, మన బోన్స్ హెల్దీగా ఉండాలంటే ఏమేం చేయాలి? ఫస్ట్ కెలిటిక్ సాల్ట్ లేదంటే హిమాలయన్ సాల్ట్ ఒక పలుకు వేసుకొని కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇంకొకటి గ్రీన్ వెజిటబుల్స్, రోజు ఖచ్చితంగా ఒక గ్రీన్ ఉండాలన్నమాట, పచ్చగా, ఆకుపచ్చగా ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అది పాలకూర, తోటకూర, చుక్కకూర, ఏదో ఒక కూర ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆముదం వంటలో వాడడం మొదలు పెట్టాలి. తర్వాత ఎండలో ఉండడం, ఎండ తగలాలి, ప్రతి ఒక్కరికి కూడా ఎండ తగలాలి. ఇవి చేస్తే, మనం ఇవి పాటిస్తే మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, తొందరగా అరిగిపోకుండా ఉంటాయి. నడుము నొప్పి, మోకాలు నొప్పులు, మెడ నొప్పులు. ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఫీవర్, చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయండి అంటున్నారు. సో ఈ ఆముదం అప్లై చేసిన ఈ 4 మనం కేర్ కనుక తీసుకుంటే మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, బలంగా ఉంటాయి అన్నమాట. 60లో కూడా 20లాగా ఉండే ఎముకలు మనం తయారు చేసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. ఎముకలు పెళుసుబారుతున్నాయి, వెంటనే విరిగిపోతున్నాయి అసలు చిన్న దెబ్బకు కూడా అంటే
సో డెఫిషియన్సీ ఉన్నట్లే మినరల్ డెఫిషియన్సీ చాలా చక్కగా చెప్పారు. ఏ సాల్ట్ తీసుకుంటే మనకు ఆ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అనేది. సో అంతేకాదు ఆముదం అదొక దివ్య ఔషధమే. సో మీరు ఎప్పుడైతే ఆముదం వీడియో ఇచ్చారో అసలు చాలా వైరల్ అయిపోయింది అది. దానిలో ఉన్న సుగుణాలు ఏంటి, మెడిసినల్ వాల్యూస్ ఏంటి అనేది చాలా మందికి తెలిసాయి. మళ్ళీ కూడా వాడడం మొదలుపెట్టారు. సో లిమిటెడ్ క్వాంటిటీ మీరు చెప్పినట్లుగా తీసుకుంటే ఈ స్ట్రెంగ్తెన్ అవుతాయి బోన్స్. సో వాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.